హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి ఏంటంటే బేగం బజార్ ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము. దారిలో అయితే ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 7 అయింది. మరి అక్కడికి వెళ్ళి బేగం బజార్ ఫిష్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాము. కాఫీ నాకు కాదు, మమ్మీ బేబీ దా. సరే, ఈ లోపల ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బేగం బజార్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసేసాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. బేగం బజార్ ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావటం. అస్సలు దారి తెలియలేదు. చాలా ఏమంటారు, రోడ్లని వెతుక్కొని వచ్చామన్నమాట. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫిష్ మార్కెట్కి ఎంటర్ అయిపోయాము. మార్నింగ్ టైం కదా, మార్కెట్ అనేది కొంచెం బిజీగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి అపోలో ఫిష్ రొయ్యలు అన్నమాట. ఇక్కడ చూస్తే ఇవి చందువా చేపలు గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతున్నారు. ఇవి చూస్తే జల్లలు. రామ్నగర్ ఫిష్ మార్కెట్ పెద్దది. దాని తర్వాత ఫిష్ మార్కెట్ ఏంటంటే బేగం బజార్ అన్నమాట. ఈ బేగం బజార్ ఫిష్ మార్కెట్లో చేపలు అంత ఫ్రెష్గా అయితే ఏమీ లేవు, ఐస్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొనుక్కున్న చేపలు ఇక్కడే చేసి ఇచ్చేస్తారు. రామ్నగర్ ఫిష్ మార్కెట్ కంటే బేగం బజార్ ఫిష్ మార్కెట్ కంటే నాకు చైతన్యపురి దగ్గర కొత్తపేట అనే ఫిష్ మార్కెట్ ఉంది. అక్కడ మాత్రం చేపలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి అన్నమాట కొత్తపేట ఫిష్ మార్కెట్ అయితే. ఇది అంతగా ఏం లేదు. ముందు మెయిన్ ఏంటంటే నీట్నెస్ లేదు ఇక్కడ. తీసుకున్న చేపలు అనేవి ఇక్కడే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేస్తారన్నమాట. రామ్నగర్ ఫిష్ మార్కెట్లోనూ కొత్తపేట ఫిష్ మార్కెట్లో చేసే వాళ్ళకి సపరేట్గా ప్లేస్ అనేది ఉండిద్ది. ఇక్కడ బేగం బజార్ ఫిష్ మార్కెట్లో అలాగేం లేదు. ఏదో ఒకటి తీసుకు. అన్ని చోట్లకి ఇక్కడి నుంచే చేపలు ఎక్స్పోర్టింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఈ సైకిల్ మీద బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. కొంచెం కూడా ఖాళీ లేదు. మార్కెట్ అంతా చాలా బిజీగా ఉంది. మార్నింగ్ టైం కదా, అందరూ కొనుగోలు చేసుకునే ఇదిలో ఉన్నారు. ఇది రూప్చందా? ఇవి ఇది జల్లలా? కనిపించట్లా. 15 కిలోలు. చాలా దూరం నుంచి అయితే బేగం బజార్కి వచ్చాము. ఇక్కడ చేపలు చాలా బాగుంటాయేమో తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇక్కడ ప్లేస్ చూడంగానే ఎందుకో నాకు నచ్చలేదు, ఇంకా తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే బేగం బజార్ అంతా కొంచెం మురికిగా ఉంది, అంత మురుగుడుగా ఉంది. వీటిని చూసినప్పుడు నాకు ఇంకా కొనాలనిపించలేదు. ఎంతైతే ఫాస్ట్గా వచ్చామో అంతే ఫాస్ట్గా రిటర్న్ కూడా అయిపోయాము. అంత ఇదిగా ఉంది ప్లేస్ అనేది. ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. బేగం బజార్ మీద రామ్నగర్ ఫిష్ మార్కెట్, చైతన్యపురి దగ్గర ఉన్న కొత్తపేట ఫిష్ మార్కెటే చాలా అంటే చాలా బెటర్గా అనిపించినాయి. అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినా ఏమి అనిపించలేదు. ఇక్కడైతే అసలు ఉండాలనిపించలేదు. చాలా గలీజీగా అనిపించింది. మీరే చూస్తున్నారు కదా రోడ్లు ఎలా ఉన్నాయో. చేపలు కూడా కళాకాంతులు లేవు, నిల్వ చేపల్లాగా అనిపించినాయి. నాకైతే నచ్చలేదు ఈ ఫిష్ మార్కెట్ అనేది. అదండి బేగం బజార్ ఫిష్ మార్కెట్. ఇవి మొత్తం ఐస్లో పెట్టి మొత్తం ఇలా పార్సిల్ చేసి ఎక్స్పోర్టింగ్ చేస్తారనుకుంటా. మొత్తం అన్నీ ఐస్లో పెట్టి ఉంచేస్తారు చేపలు మొత్తమును. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.